పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈరోజు గురువారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సాయంత్రం 4:40 సమయంలో పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ మరియు ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 29 మందికి గాయాలైనట్లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయంత్రం 8 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే క్షతగాత్రులందరినీ పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్కు సూచించారు. జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 29 మందికి కొంతమంది కరీంనగర్ ఆసుపత్రికి వెళ్ళగా మిగతా వారికి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నట్లుగా చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎవరు అధైర్యపడవద్దంటూ క్షతగాత్రులకు తెలిపారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అప్పన్నపేట దగ్గర బస్సు, ఆర్టీసీ బస్సు, అదేవిధంగా లారీ ఎదురెదురుగా గుద్దుకోవడంతో దాదాపు 29 మందికి కొంత పాక్షికంగా, ఒక 3-4కి కొంత ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి వారికి సంబంధించి ఒక 2 తల్లి కూతుళ్ళు హైదరాబాద్ కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. సింగరేణి కార్డు ఉంది వాళ్ళకు. తర్వాత సింగరేణి కార్డు ఉంది కాబట్టి మేము అక్కడ వైద్యం తీసుకుంటామని చెప్పి వెళ్ళడం జరిగింది. మిగతా నలుగురికి ఆర్తో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అది కూడా పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ కావు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఈ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు ఒక 2 డేస్లో వాపు తగ్గిన తర్వాత మెడికల్ పరంగా సైంటిఫిక్గా వాళ్ళకు ఆపరేషన్ చేసి ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఆ నలుగురిని కూడా ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా నేను కూడా కొంతమంది చూడడం జరిగింది. చిన్నగా లైట్గా దెబ్బలు జరిగింది. కొంతమంది హాస్పిటల్ కూడా ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ మైనర్ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సరే, ఏదున్నా కూడా మన హాస్పిటల్కి సంబంధించి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ నర్సులతో కలుపుకుంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మన హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం అందించడం కోసం ఇక్కడ మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరికీ వైద్యం అందించేటువంటి ఏర్పాటు సూపరింటెండెంట్ గారు డాక్టర్లను పెట్టుకొని పర్యవేక్షిస్తూ ఉన్నారు. 100% ఎవరికి ఏ పేషెంట్ కానీ ఎవరికి ఇబ్బంది రాకపోతే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే వాచ్ చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ప్రమాదకరమైనటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం లేవు. కాబట్టి అందరికీ కూడా న్యాయం అయితే అందరూ కూడా బాగానే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.